ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల గారి మీద వరుసగా రాళ్లతో దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసిందని, ఆంధ్రప్రదేశ్ మీద సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో వరుసగా రాజకీయ నాయకుల మీద రాళ్లతో దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసిందని, ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ అయితే మొదలైన నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు సోషల్ మీడియాలో పుకార్లు ఉన్నా వాళ్ళకి బాధ్యత అండి అది. యాక్చువల్గా ఇందులో వార్త వచ్చినా లేకపోయినా వాళ్ళు నిజంగా సమావేశం అయినా అవ్వకపోయినా చేయాల్సిన పని ఏంటంటే సమీక్ష చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో దీని ఒక్కదాని గురించే కాదు, ప్రధానమంత్రి గారి మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఏ రకంగా నిర్లక్ష్యంగా ఉన్నారో చూసాం. అలాగే ఒక జిల్లాలో మర్డర్ జరిగింది, ఇంకో జిల్లాలో దాడులు జరుగుతున్నాయి, కార్లు తగలెట్టేస్తున్నారు, పార్టీ ఆఫీసులు తగలెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ క్రాంతి రాణా టాటా ఆయన వీళ్ళ ప్రతిపక్షాల మీద డైరెక్ట్గా లెటర్లు రాస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏంటో ఇదే అన్యాయం అని చెప్పి అడుగుతారు. నువ్వు నేరస్తులు సహకరిస్తున్నావు, నువ్వు న్యూట్రల్గా ఉండవు అంటే వీళ్ళ మీద తిరిగి మాట్లాడుతున్నాడు. పోలీసు అధికారులు ఇలా వన్ సైడ్గా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా హోంశాఖ వీళ్ళు పార్షియాలిటీ ఉంది, న్యూట్రల్గా పనిచేయట్లేదు, రూల్ ఆఫ్ లా పాటించట్లేదు అన్నట్టు స్పష్టంగా మనకే తెలిసిపోతున్నప్పుడు వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేసుకుని వీళ్ళందరినీ పక్క తప్పించాలి ఒకటి. అలాగే చీఫ్ సెక్రటరీ అనేటువంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారండి, ఇతను వన్ సైడ్గా పనిచేస్తున్నాడండి, ఇతను చీఫ్ సెక్రటరీలా పనిచేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మనిషిలా పనిచేస్తున్నాడని చెప్తున్నారు డైరెక్ట్గా. ఆ డీజీపీని, ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ని వీళ్ళందరినీ డెఫినెట్గా వాళ్ళు కంప్లైంట్ పరిగణనలో తీసుకుంటారు, వాళ్ళు అలాగే పక్క తప్పిస్తారు. అది లేట్ చేయకూడదు అంటున్నాను నేను. ఇవాళ రేపు అన్నీ ఇమీడియట్గా చేయాలి. అలాగే ఖచ్చితంగా కేంద్ర బలగాలతో ఎన్నికలు నేరం, లేదంటే గవర్నర్ పరిపాలన పెట్టేసి ఇతను పక్క తప్పించేయాలి. ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాళ్ల దాడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో దీని మీద మీ స్పందన ఏంటి? దీని అంత పెద్ద చేయక్కర్లేదండి దాడి. జగన్మోహన్ రెడ్డి అయినా బుచ్చా రాయి కొట్టాడు, కొడతారు, ఏమవుద్ది? చర్యలు తీసుకోవాల్సిందంటే పోలీసులు భద్రతా వైఫల్యం కింద దాన్ని చర్యలు తీసుకోవాలంతే, సింపుల్ అయిపోయింది. ఎంకిపల్లి సుబ్బుచావుకు వచ్చింది అనుకుని ఒక ఏడుపేడు చూరుకుంటారు, ఇంక ఎలాంటి యాక్షన్ చేయకుండా ఉంటారు. కఠినంగా అధికారుల మీద శిక్ష చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ సార్ ఇలాంటి డ్రామా ప్లాన్ చేశారనుకోండి, అధికారులు ఏం చెప్తారంటే మీరు డ్రామాలు ఆడుకోండి, ఎలక్షన్కే మేము బలవుతాం, ఎలా పని చూసుకో పా అంటారు. ఆ పని చేయాలా? ఇప్పుడు అది క్రాంతి కమిషనర్, విజయవాడ కమిషనర్ నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పాలా? ఇంటెలిజెన్స్ చీఫ్ నీ వైఫల్యం, ముఖ్యమంత్రి మీద దాడి జరుగుతున్న ఆపద్ధర్మం అయ్యి ఉండొచ్చు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం పీకుతున్నావు, వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు అని అడగాల. అంతే కదా, అతని మీద ఆరోపణలు ఉన్నాయి కదా అంటున్నారు కదా వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అసలు వరుసగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్లు అంటూ డీజీపీ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా, వారి మీద అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ గారి మీద కూడా వేటు వేయబోతున్నారు అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదిక చెక్కలు. వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయాలో తెలియదు కానీ వేటు అయితే వేస్తారు, గ్యారంటీగా వేస్తారు. ఎందుకంటే ఈ సెట్ మొత్తం మార్చేస్తారు. ఇప్పుడు పేక ఆడిన తర్వాత పేకాటలో పేక నలిగిపోయిందని ఇంకో కొత్త పేక తెస్తారు కదా, అంతే. వీళ్ళు పేకాట ఆడుకుంటున్నారు, వాళ్ళు ఈ రాష్ట్రంలో పేక ఆడుకుంటున్నారు వాళ్ళు, అది పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మారుస్తారు. మారుస్తేనే వాళ్ళు మార్చడంతో పాటు కేంద్ర బలగాలు నింపాలి. కేంద్ర బలగాలు వచ్చి వాళ్ళతో ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే డేంజర్ వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు కలుషితం చేస్తారు. అధికారుల్లో ఎవడో న్యూట్రల్గా పనిచేస్తాడో, ఎవడో ఆళ్ళు బూట్లు లాగుతాడో అర్థం అవ్వకుండా ఉంది. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు కొంతమంది 9 మంది అధికారులు మార్చారు, ఐఏఎస్ ఐపీఎస్లని. అందులో మళ్ళీ కొత్త లిస్ట్ ఏమంటే వాళ్ళ బ్యాచ్ దండుపాళ్ళు బ్యాచ్ని పంపాడు అతను. అసలు చాలా ఇలాగ అనాల్సి వస్తే బాధ అవుతుంది అధికారులని. కానీ వాళ్ళ ప్రవర్తన ఎలాగుందో వాళ్ళ గుండెల మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒకవేళ కనుక సార్ డీజీపీ గారి మీద అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ మీద వేటు పడితే వారి స్థానంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే అధికారులే, ఐపీఎస్లే వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? రాదండి. ఎందుకంటే వీళ్ళు అల్లరి చేస్తారు.
ఊరుకుంటారేటి ఉమ్. అసలు ఆ మార్చి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇతని పని అయిపోయిన తర్వాత ఎవడం కాని మాట అంటారండి. అంటే ఇప్పటికే పురంధరేశ్వరి గారు 21 మంది సివిల్ సర్వెంట్ల మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లెటర్ రాసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆవిడే డిమాండ్ మేరకు వీళ్ళని మార్చే అవకాశం ఉందా, లేదంటే అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది కాబట్టి వీళ్ళ మీద వేటే వేసే అవకాశం? ఇప్పుడు యాక్చువల్గా సుమోటోగా స్వీకరించి ఇలాంటి అన్నిటిని వాళ్ళు సుమోటోగా స్వీకరించాలి ఎలక్షన్ కమిషన్, అటానమస్ బాడీ కాబట్టి. ఫిర్యాదులు వస్తే కూడా పరిగణనలో తీసుకుంటారు. ఒక్కోసారి వాళ్ళకి అన్నీ చూడలేకపోవచ్చు, అన్నీ తెలియకపోవచ్చు. ఫిర్యాదు వచ్చినట్టు పరిశీలిస్తారు, అందులో వాస్తవం ఉందనుకుంటే వికెట్ తీసేస్తారు అంతే. అందులో అధికార పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షురాలు ఆవిడ, రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, ఖచ్చితంగా ఆవిడ లేఖకే విలువ ఉంటుంది. ఓకే సార్, కేంద్ర హోంశాఖ తీసుకోబోయే సంచలన నిర్ణయం వీరి మీద అంటే వేటు వేయడమేనా అంటే ఏం చెప్తారు? గవర్నర్ పరిపాలన పెడతారేమో అనుకుంటున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది. ఇప్పుడు ఆయనకి ఈ రాళ్ళదాడి ఇలాంటివి చేయించుకుంటున్నాడు, ఏదో టాపిక్ డైవర్ట్ చేద్దాం, వాళ్ళ చెల్లెళ్ళు రాసి రంపన పెట్టేస్తున్నారు, ఇతను ఇదిలో గీడ్చేస్తున్నారు, ఈ అన్నిటిని తప్పించుకోవడానికి ఏదో డ్రామా ఆడదాం అనుకున్నాడు, అది రివర్స్ అవుతుంది. ఆయన ఇప్పుడు ఓ మాట చెప్తున్నాడు, అతను టైం బాగోలేదు, ఇంటికి వెళ్ళిపోయి టైం వచ్చింది, ఇప్పుడు అతను ఏం చేస్తా కూడా మైనస్ తిరిగి రివర్స్ అవుద్ది, కర్ర పట్టుకుంటే పాము అయిపోద్ది, కాలం అలాంటిది. ఓకే, కాబట్టి అతను ఇలాంటివి ఏమీ చేయకుండా దండం పెట్టుకుంటూ వెళ్తే ఒక రకం. ఇంకో రకం ఏంటంటే నేను బందిపోటు దొంగనే అయినా నాకు ఓటు వేయండి అని అడగాలి. అప్పుడు నీ అమ్మ దొంగోడనే నిజాయితీగా ఉన్నాడు బాబు అనుకుంటారు. రెండిట్లో ఏది ఎంచుకుంటాడు సార్ మీరు? తప్పేముంది, అప్పుడు లైక్ మైండెడ్ ఉంటారు కొంతమంది. ఇప్పుడు దొంగల్ని, స్మగ్లర్లని హీరోలుగా ఆరాధించి కూడా లేరా, ఫ్యాక్షనిస్టులని, స్మగ్లర్లని చూస్తున్నాం కదా, కొన్ని సినిమాలు గట్రా వస్తున్నాయి కదా. వీరప్పన్ గారు, ఇప్పుడు వీరప్పన్ని గంధపు చెక్కలు దొంగ కదా, ఏనుగు దంతాలో గంధపు చెక్కలు దొబ్బేసి కూడా